యేసుక్రీస్తునాథుని యందు మిగిలి ప్రియ సహోదరి సహోదరులారా, జీవస్వరం తపస్సుగల ధ్యానంలోనికి మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభువునకు ఫరిసేయుల మధ్య ఉన్నటువంటి ఘర్షణను మనం ఎన్నోసార్లు మన బైబిల్లో చూస్తూనే ఉన్నాము. ఈరోజు మనం ధ్యానించుకుంటున్నటువంటి మార్కు సువార్త 7వ అధ్యాయంలో కూడా పూర్వుల సంప్రదాయాన్ని విరుచుకున్నారన్న నేపథ్యంలో యేసు ప్రభువుతో సంఘర్షణకి దిగుతున్నటువంటి ఫరిసేయులను, వారికి యేసు ప్రభు ఇస్తున్నటువంటి సమాధానాన్ని మనం మార్కు సువార్త 7వ అధ్యాయం 14 నుంచి 23 వరకు ఉన్నటువంటి వచనంలో మనం చూసేది. ప్రియమైన సహోదరులారా, యూదులు వారి యొక్క జీవితంలో వారు దేవుని ఎన్నుకోబడినటువంటి సంఘం కనుక వారు పవిత్రులు అని, మిగతా వాళ్ళందరూ కూడా అపవిత్రులని భావించేవాళ్ళు. వారిని పాపులని, పరదేశులని వాళ్ళని లెక్కించే వాళ్ళము. కానీ యేసు ప్రభువు తన యొక్క ఈ సువార్త భాగంలో మనకు తెలియపరిచేది ఏంటంటే, ఒక మనిషిని అపవిత్రములుగా మార్చేది బయట నుంచి లోపలికి వెళ్ళినది కాదు, మన యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలని మనకు తెలియపరుస్తున్నారు. మార్కు సువార్త 7వ అధ్యాయం 14 నుంచి 23 వరకు ఉన్నటువంటి వేదపఠన భాగంలో యేసుప్రభువు చెబుతున్నటువంటి, అక్కడ చూపిస్తున్నటువంటి పాపములన్నీ కూడా ఒక మనిషి యొక్క హృదయం నుంచి, తన యొక్క ఆలోచన నుంచి వస్తున్నటువంటి పాపములే. ప్రియులారా, ఈ 4 వారంలో కథోలిక శ్రీ సభ మన నుంచి కోరేది పవిత్రమైనటువంటి జీవితం జీవించడానికి. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం చదువుతున్నాము, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని దర్శించురని. ప్రియమైన సహోదరులారా, పవిత్రమైనటువంటి జీవితం మనం జీవించాలంటే మన యొక్క జీవితంలో, మన యొక్క హృదయంలో మనం యేసు ప్రభువుతో మనం నింపాలి. యేసు ప్రభువుతో మన యొక్క జీవితాన్ని మనం నింపినట్లయితే, ప్రియమైన సహోదరులారా, మన యొక్క జీవితం మనం పవిత్రముగా మార్చుకోవచ్చు. ఈ తపస్సు కాలంలో మన యొక్క ప్రార్థనలు, మన యొక్క ధ్యానము, మన యొక్క త్యాగములు ఇవన్నీ కూడా దేవునితో ఉండడానికి, దేవునిని మన యొక్క హృదయంలో నింపడానికి, తద్వారా ఒక పవిత్రమైన జీవితం జీవించే విధముగా మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేసుకుందాం. దేవుని యొక్క దీవెనలు వేడుకుంటూ మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరినీ ధారాళముగా దీవించునుగాక, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును. ఆమేన్.